అమ్మ మగవాళ్ళ వయసు ఆడవాళ్ళ జీవితం రెండు అడగకూడదమ్మా జీతం. మరి సుమారు అంటే మళ్ళీ నాకు వద్దమ్మా. నువ్వు చెప్పబోని ఆడపిల్ల తాలూకు జీతం అడగకూడదమ్మా. మగవాడి తాలూకా వయసు ఒకటి మనం చెప్పగలనమ్మా, నాకు పెళ్లి కాలేదు ఇంకా. అదే మరి చెప్పండి. 50 పెళ్లి కానాడు 50 ఉంటాడు. ఇక్కడ మూసుకోడు కదా. నాకు పెళ్లి కాలేదని చెప్పా కదమ్మా. పెళ్లి కాలేదని చెప్పా కదా తల్లి. పెళ్లి కాలేదమ్మా నాకు. అది కాదమ్మా, మీ 28 22ఏనా? 2వ సంవత్సరం అమ్మ. మరి నాకు నువ్వు అడిగితే నేనేం చెప్తా? ఇంక నేను పెళ్లి కాని కుర్రోడినమ్మా. అది కాదమ్మా, చెప్పకూడదు. వయసు మగవాడి వయసు అడగకూడదు. మీరు పోనీ నా వయసులో దగ్గర నీకు నచ్చిన వయసు రాసుకోమ్మా. మరి చిన్న కుర్రోడు కాదు, అలాగే మరి పెద్దోడు కాదు, ముసలోడు కాదు, మధ్యలో ఉన్నాను. మధ్యలో ఉన్నానని చెప్పా కదా. పెళ్లి కాలేదంటే నువ్వు విడిచిపెట్టట్లేదమ్మా. నువ్వు నీకేం చెప్పానమ్మా? నీ చిన్న కుర్రోడు కాదు, పెద్దోడు కాదు, ఇంక పెళ్లి కాని కుర్రోడు అని చెప్పాను. ఉన్నాయమ్మా. నీ సాటిస్ఫాక్షన్ కోసం నాకు 57. 57. ఓకే, ఎక్సలెంట్. ఆడే ఒట్టి పనికి మానాడు. ఎమ్మెల్యేనే వచ్చి పనికి మానాడు. రాబోయే 4 సంవత్సరాల్లో సిబిఎన్ గవర్నమెంట్ నుండి చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏమైనా ఉన్నాయా సార్ మీకు? అంత నాలెడ్జ్ లేదమ్మా. మీ సామాజిక వర్గం ఓసీనా, బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా? బీసీ. బీసీ. మీ మతం హిందువా, క్రిస్టియనా, ముస్లిమా? మా దగ్గర ముస్లిమ్స్ ఉండరు. ముస్లిమ్స్ ఉండరమ్మా. హిందువులా సార్? మీ కులం సార్? నా కులం కళింగ. కళింగ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఫర్ ఆల్ యువర్ సజెషన్. థ్యాంక్ యూ సో మచ్. ఈయన అప్పటికి ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినట్టు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు ఎందుకు వస్తే ఎన్నికలు అన్నీ అడగలేదు. నిన్న అంటున్నాడు కదా, జేబులి తొక్క తోలేదు. ఆడ భ్రమంలో ఉంటాడు, ఇలాంటివన్నీ పట్టుకుంటాడు. కానీ మాకు అనుకూలంగా వస్తుంది. 3 మాట